మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, దేవుడి మహాకృప చేత మరలా మీతో కలుసుకొని ఈ రీతిగా ఈ వాక్యాన్ని మనం పంచుకోవడానికి ఆ మహాదేవుడు మనకిచ్చిన ఈ సమయమునకై స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము అంత్యదినములయందు క్రియలు చేయు ఆత్మలు. అంత్యదినములయందు క్రియలు చేయు ఆత్మలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము గలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడుగబడని వారి తరము గలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము గలదు. వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింపు చేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడలను గల వారి తరము కలదు. ఈ వాక్య భాగం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నా ప్రియ రక్షక, నా ఆత్మదేవ, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగములను మీరు ఆశీర్వదించి వీటిలోని భావమును మాకు బయలుపరచండి. పరిశుద్ధ ఆత్మదేవ, నీ ఆత్మ ద్వారా మాకు బోధించి సత్యమును గ్రహింపచేయమని నన్ను నీ ఆత్మ చేత నడిపించి ఈ సమయమంతా నన్నును వినువారిని నీ స్వాధీనములో ఉంచుకొని ఈ సమయమంతటిని నీకు మహిమకరంగా ఉండులాగున ఈ సమయాన్ని దీవించమని, విన్న బిడ్డలను ఆశీర్వాదమునకు పాత్రులుగా జ్ఞాన వివేకములు పొందినట్లుగా ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ వాక్య భాగములో యందు మనము 4 రకాల ప్రేరేపింపబడుచున్న వారు ఎటువంటి ఆత్మల చేత క్రియలు చేస్తున్నారో మనము ఈ వాక్య భాగములను మనము శ్రద్ధగా మనం తెలుసుకుందాం. ప్రియబిడ్డ, మన యొక్క దైనందినటువంటి జీవితంలో ప్రయోజనకరమైంది దైవిక జ్ఞానం. ఈ జ్ఞానము అందించేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మాత్రమే ఈ దైవిక జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. సామెతల గ్రంథంలో ఎంతో గూఢార్థము దాగి ఉన్న పదాలన్నీ, ప్రతి ఒక్కరూ ప్రవర్తించే విధానము, అవన్నీ కూడా మనకు బాగా తెలియజేయబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా జ్ఞానుల చేత రాయబడినటువంటి జ్ఞానుల మాటలే. కాబట్టి ఈ యొక్క సామెతల గ్రంథంలో 30 అధ్యాయంలో మనం 11, 12, 13 వచనాలు ధ్యానించినాం. ఈ వాక్య భాగంలో తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము గలదు. తమ దృష్టికి తాము శుద్ధులైన తమ మాలిన్యమును కడగబడిన వారి తరము గలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము గలదు. వారు కన్నరెప్పులు ఎంత పైకెత్తబడినవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లు, ఖడ్గం వంటి పళ్ళును కత్తి వంటి దవడలను గలవారి తరము కలదని మనము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా తల్లిని తండ్రిని గురించి చెప్పినారు. ఇది ఎదిరించే ఆత్మ. తమ తండ్రిని శపిస్తూ మరి తల్లిని దీవించని తరం అంటే వాళ్ళు తల్లిదండ్రులను ఎదిరించేవారు. వీరిలో బిడ్డలలో ఎదిరించే ఆత్మ క్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అంత్యదినాలలో తమ తల్లిదండ్రుల మాటను వినరు, తల్లిదండ్రులను ప్రేమించరు, వారిని ఘనపరచరు, సన్మానించరు. అవిధులై ఉన్నటువంటి పిల్లలు మనం ఈనాడు చూస్తున్నాం. చాలామంది ఈనాడు పిల్లలంతా అవిధులయులుగా పిల్లలుగా మనకు కనిపిస్తున్నారు.
యేసు ప్రభు యొక్క రహస్య రాకడ ముందుగా చెల్లబడినటువంటి శ్రేష్టమైన సూచనలో ఇది కూడా ఒకటే. ఈ సూచనలలో మన పిల్లలలో కూడా సూచన క్రియ జరుగుతూ ఉంది. మనుషులలో కూడా ఎదిరించే ఆత్మ క్రియ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలం ఇది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు మాట విననొల్లని పిల్లలుగా ఉన్నారు ఈనాడు. ఏమి చెప్పినా వినరు. ప్రతి ఒక్క ఇంటిలో జరుగుతూ ఉంది. పిల్లలను ఎలా కాపాడుకోవాలి, ఎలా వీళ్ళను దారికి తీసుకురావాలని తల్లిదండ్రులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, బాధపడిపోతున్నారు. అవిధేయులై ఉన్నారు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కనీసము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు. తెలుసో తెలియకో ఈ తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకు వాళ్ళు ఆడుకునేదానికి చిన్న చిన్న బొమ్మలు అవి చూస్తారని ఫోన్లు చేతికిస్తే ఆ పిల్లలు ఎంత చక్కగా ఫోన్లను వాళ్ళు దాన్ని ఛానళ్ళు మార్చుకుంటూ చూసుకుంటూ ఇంకా వాళ్ళు పాలు అడగరు, ఆకలి అడగరు, అట్లా చూస్తూనే ఉన్నారు. మా ఇంటి ప్రక్కనే ఇటీవలనే బాడకు చేరినారు. ఆ పిల్లవాడికి 4 సంవత్సరాలు ఉంటాయి. చిన్న పిల్లవాడు. వాడు ఇంకా ఫోను కానీ తీసుకుంటే ఇంకా ఇల్లంతా తిరిగి అల్లకొల్లాలం చేసి వాళ్ళమ్మ ఎంట్రుకలన్నీ పీకి అన్నీ విసిరిసిరి పారేసి అంతా మళ్ళీ ఇచ్చేంత వరకు వాడికి ఆకలి అవుతుందన్న కూడా ఎప్పటికో వాడిని బంగపోయి అరిసి వాడికి ఆహారం పెట్టాల్సి వస్తుంది. వాడు పడుకొని నిద్రపోయేటప్పుడు కూడా ఇట్లనే అంటున్నాడు. ఆ ఫోను వాడికి ఇవ్వకపోయినా దాన్ని ఏదన్నా చేసినా కూడా టీవీ ఆఫ్ చేసినా తల్లిదండ్రులను ఆ చిన్న పిల్లాడు ఎదిరించడం నేర్చుకున్నాడు. ఈయననే ఎరరు. ఇచ్చేంత వరకు అన్నం తినరు, నీళ్లు తాగరు, నేలబడి ఏడుస్తున్నారు. ఇంకా పెద్దలైతే సరే బడికి రావడం, స్కూల్కి వెళ్ళడం, ఒకవేళ పంపిస్తే ట్యూషన్లకు పరిగెత్తడం, వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదన్నా తిండి తిందామా, ఆకలి అవుతుంది అన్నం పెట్టాను కూడా అనడం లేదు. వస్తేనే ఫోను, అమ్మ ఫోనా నాన్న ఫోనా ఏది ఖాళీగా ఉంది అని చెప్పి ఆ ఫోన్లు తీసుకొని ఎంతన్నా అరుసు, తిండి తినమన్నా నాకొద్దు అనే పరిస్థితికి వచ్చింది ఈనాడు. అంటే ఈ ఎదిరించే ఆత్మ ఇప్పుడు బాగా క్రియేట్ చేస్తుంది దేశంలో. మన దేశమే కాదు, అన్ని దేశాలలో ప్రాంతాలలో పెద్దలేమి, యవ్వనస్తులేమి, పిల్లలేమి, వృద్ధులు, పండు ముసలోళ్ళు కూడా నాకు ఇప్పుడే వద్దులే, నాకు ఆకలి కాలేదులే అనే స్థాయికి వచ్చేసినారు. ఆ సినిమానో టీవీనో ఫోనో చూసుకుంటూ అంతా జీవితంలో ఒక భాగం అయిపోయింది ఫోను. ఈ పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపడం లేదు, దేవునికి విధేయత అస్సలు లేదు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం. బైబిల్ చదవమన్నా ఒకవేళ తల్లిదండ్రులు ప్రార్థనా పరులై ఏదన్నా చెప్తే వారు అట్లా వస్తారు వాళ్ళ కోసం అంతే. కాబట్టి ప్రియ బిడ్డలారా, లోబడని పిల్లలు దేవుని ఘనపరిచే బిడ్డలుగా లేరు ఈనాడు. తల్లిదండ్రులను ఘనపరిచే వాళ్ళు అస్సలు లేరు. తల్లిదండ్రులను ప్రేమించి ప్రేమపూర్వకంగా వారికి లోబడి విధేయత చూపే పిల్లలు తరం పోయింది. ఇప్పుడు తరం ఎట్లాంటిది వచ్చింది? ఎదిరించే తరం వచ్చేసింది. ఎదిరించే ఆత్మ ఇప్పుడు క్రియ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఎదిరించడమే. ఈ కడవడి కాలంలో మరి ఈ రకంగా ఉంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినునని సామెతల గ్రంథంలో చెప్పబడింది. కానీ ఈ మాట చెప్పినా కూడా ఇప్పుడు భయపడతారా? వాడి కన్నులు లోయకాకులు పీకును. ఏడ కాకులు మా దగ్గరకు వస్తాయి, మా కన్నులు ఏడ పీకుతాయి, మమ్మల్ని ఏడ తింటాయి. అసలు ఆ మాటే పట్టించుకునే తరంగా లేదు ప్రియబిడ్డ. కానీ దేవుని వాక్యము ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా అటువంటి వారికి ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ యవనస్తులు కానీ ఆ కుటుంబానికి చేటు,
ఆ సంఘానికి చేటు, సమాజానికి కూడా వారు కలుగు చేసేది ఎంత నష్టము, అవమానము కలగజేసే తరం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది ప్రియబిడ్డల, యవ్వనస్తులలో అధిక శాతము అవిధేయత వచ్చేసింది. వినరు. ఏదన్నా ఇది చదువుకోరా, ఇది చదువుతామంటే అది వద్దు, నేను అది చదవను, నేను చదవని, క్రికెట్ దాంట్లో పోతా, లేకుంటే ఫుట్బాల్ ఆడతా. చదవని తల్లిదండ్రులు ఏదో చదువుకుంటే ఒక ఉద్యోగం వస్తుంది, బతుకుతాడు అని వాళ్ళు ఎంత ప్రయాసపడి అప్పు చేసో కష్టపడి వారి కోసం ఎంత ప్రేమ ఎంత కష్టం చూపిస్తున్నా ఈ పిల్లలకు మాత్రం కనికరం రావడం లేదు బిడ్డలు. చాలామందిని చూశాను నేను. తల్లిదండ్రులు పడే కష్టము, వారి బాధ, వారి తపన, ఎలా ఈ పిల్లవాడిని బాగు చేసుకోవాలని, అవన్నీ అనుభవపూర్వకంగా ఎంతోమంది బిడ్డలు నేను చూసి అనుభవపూర్వకంగా గ్రహించిన ప్రియ బిడ్డలారా. కొంతమంది ఈనాడు అంటారు, ఆ రోజు నేను మా తల్లిదండ్రుల మాట వినకపోవడం వలన ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నా. ఇప్పటికైనా తెలుసుకున్నాడు, దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు గొప్పగా మంచిగా మంచి అవసరతలతో ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రుల మాటలు వినక వారి ఇష్టానుసారంగా చదువును పక్కన పెట్టి ఇంకొకటి ఏవో వాళ్ళు ఆలోచన చేసి జీవితాలు చాలా పతనమైపోయి ఉన్నారు ప్రియబిడ్డ. కాబట్టి వాళ్ళందరికీ వాక్యం హెచ్చరిస్తుంది. ఈనాడు అధిక శాతము యవ్వనస్తులు మరి అవిధేయతలో ఉన్న బిడ్డలే ఎక్కువగా కనిపిస్తున్నారు ప్రియబిడ్డలారా. ఇది చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు సలహాలు అంగీకరించరు. యువకులు దేవుని చేత సంరక్షించబడడం లేదు. అందుకే వాక్యం చెప్తుంది, తండ్రి శిక్షించని కుమారుడు నాశనం అయిపోతాడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపుకు లోబడు, మూఢుడు తన తండ్రి చేయు శిక్ష తిరస్కరించడని కూడా వ్రాయబడింది సామెతల గ్రంథంలో. కాబట్టి మనము చాలా కఠినంగా పిల్లలను శిక్షించి చాలా జాగ్రత్తగా శిక్షించినా కూడా వాడిని జాగ్రత్తగా మనము విధేయతలోనికి నడిపించుకోవాలి. ఇప్పుడేం భయం అంటే వీడిని కొట్టితేనో తిట్టితేనో శిక్షిస్తానో మళ్ళీ ఏమవుతాడో ఏం చేసుకుంటాడో భయం. మనం ఇంత కొడితే మళ్ళీ వాడేమన్నా చేసుకుంటే ఇటువంటి భయం మళ్ళా. అందువల్ల శిక్షించలేకపోతున్నారు తల్లిదండ్రులు. అది ఆసరా చూసుకొని వాడు ఇంకా బెదిరిస్తూ. కాబట్టి తల్లిదండ్రుల యొక్క భయాన్ని ప్రేమను వాళ్ళ ఆసరగా తీసుకొని ఇంకా తల్లిదండ్రులు బెదిరిస్తూ మరి తల్లిదండ్రులు శిక్షించకుండా వాళ్ళను కంట్రోల్ చేసుకుంటున్నారు పిల్లలు. తల్లిదండ్రుల శిక్షను తిరస్కరిస్తున్నారు. వాళ్ళు అట్టు తిరస్కరించిన వారు ఏమవుతారు? బుద్ధిహీనులు అవుతారు. ఇది ఈనాడు ఈ తరములో ఎదిరించే ఆత్మ. అందరూ ఎదిరించడమే, భార్య భర్తను ఎదిరించడం, అన్నదమ్ములు ఎదిరించుకోవడం, సంఘములో కూడా ఎదిరించడము, గొడవలు పెట్టుకోవడము, ఒప్పుకోరు మంచిని. రాజకీయాలు కానీ పెద్ద అధికారులు కానీ చూడండి, ఇప్పుడు జరిగే విషయాలన్నీ కూడా ఎదిరింపులు బెదిరింపులు. ఈ ఆత్మ ప్రపంచమంతా క్రియేట్ చేస్తూ ఉన్నది ప్రియబిడ్డ, ఎదిరించే ఆత్మ. ప్రతి సంఘంలో, సమాజంలో, ప్రతి పరిపాలనలో ఎక్కడ చూసినా ఈ ఆత్మ. వినరు. నేను ఇప్పుడే వచ్చేది, ఇలా చేసేది, ఇన్నే చేసేది, ఏమన్నా అంటే చాలా గొడవలు. రెండవదికి స్వార్థపూరితమైన ఆత్మ. సామెతల గ్రంథంలో మొత్తం 12వ వచనంలో, తమ దృష్టికి తాము శుద్ధులై తన మాల్యము నుండి కడుగబడిన వారి తరము కలదు.
ఎట్లా ఉన్నారంటే వీళ్ళు తమ దృష్టికి వాళ్ళు మంచివారు, మేము మంచివాళ్ళం, మంచి భక్తిపరులం, న్యాయవంతులం, సత్యవంతులం అని వాళ్ళ దృష్టికి వాళ్ళే మంచివారుగా, మాలిన్యమంతా మేము కడుక్కున్నాం, మా తప్పులన్నీ మేము తెలుసుకున్నామనే వారి తరము అది కూడా కనిపిస్తుంది ఈనాడు. ఇదొక సూచన. ఈ అంత్య దినాలలో ఎవరికి వారు మేము మంచోళ్ళం, మేమే జ్ఞానవంతులం, మేమే భక్తిపరులం, మాకన్నీ తెలుసు, మాకు చెప్పనవసరం లేదు, మేమే పాపం చేయడం లేదు, మా జీవితాలు మేము బాగా సరి చేసుకున్నాం అనేటువంటి కూడా ఈ యొక్క తరము మళ్ళా ఉంది. ఇటువంటి వారు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత్యకాలంలో ఆత్మ ఈ రకంగా స్వార్థ ఆత్మ కూడా క్రియ చేస్తున్నాడు. కాబట్టి మనుషులు అధిక శాతము తమ్ము తామే నీతివంతులంగా భావించేవారు ఈనాడు చాలామంది ఉన్నారు. ఏ మనిషితో మాట్లాడినా తనే గొప్ప, తనే కష్టపడినా, తనే న్యాయం చేస్తున్నా, తన దృష్టికి తాను ఎంత గొప్ప, ఎంత న్యాయవంతురాలనో, ఎంత న్యాయవంతుడనో, నేను ఎంత బాగా సేవ చేస్తున్నా, నేనెంత బాగా మాట్లాడుతున్నా, నేనెంత బాగా విధేయతగా ఉన్నా, నేనెంత బాగా ప్రార్థన చేస్తున్నా, ఈ తరం వచ్చేసింది. ఇలాంటి వారిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, వారికి వారే నీతివంతులు, కానీ వారికన్నా అధికమైనటువంటి శ్రమలు, నిందలు, సేవలు చేస్తూ 10 100 రెట్టింపు కష్టపడుతున్న వారిని చూసి మనం ఎంత తక్కువ కదా, మనం చేసిన సేవ, మనం పడ్డ కష్టము, మనం చేసిన త్యాగము అనుకోవడం లేదు. వాళ్ళ దృష్టికి అదే గొప్ప. నేను ఏమాత్రమన్నా చేస్తున్నాను, నేను చాలా గొప్ప, ఇంకా ఇతరులైతే అది చేయడం లేదు, ఆ జాలి కూడా చూపడం లేదు, ఆ ప్రేమ కూడా చూపడం లేదు, ఆ సహాయం కూడా చేయడం లేదు, నేనే గొప్ప. ఇలాంటి ఆత్మ కూడా చాలా మందిలో ఇప్పుడు పని చేస్తున్నది, ప్రేమిట క్రియ చేస్తున్నది. ఏ మనిషిని ఎత్తుకో, ఎంత పని, ఎంత కష్టం నేను చేస్తున్నా, ఇంకొకరైతే చేయరు, నేను కాబట్టి చేస్తున్నా, నేను కాబట్టి ప్రార్థన చేసుకుంటే నేను ఎంత బాగా చేసుకుంటా, నాకేమీ చెప్పలేదు, నా గురించి నాకు తెలుసు, నా కుటుంబం గురించి నాకు తెలుసు, మేము బాగా ప్రార్థన చేసుకుంటున్నాం, మేము అందరికీ బాగా న్యాయంగానే నేను చేస్తున్నా, చాలా కష్టపడుతున్నా. ఇలాంటి వారి కన్నులారా చూసి అవురా నిజమే కదా, తాము గొప్పగా అనుకుంటూ తమ చేసిన కొద్దిపాటి సేవను, కొద్దిపాటి సహాయాన్ని ఎంత గొప్పగా వాళ్ళు అనుకొని వారి ఆత్మలో తమకు తామే గొప్పవారు అనుకుంటున్నారు కదా అని ఎంతోమందిని చూసినప్పుడు మనకు తెలుస్తుంది ప్రియబిడ్డ. వీళ్ళందరూ వాళ్ళంతటి వారిని నీతివంతులుగా పరిగణించుకుంటున్నారు. మేము నీతివంతులం, ఆ విధంగా వాళ్ళు తమ దృష్టికి తామే నీతివంతులు అయిపోతున్నారే కానీ దేవుని దృష్టికి వాళ్ళు నీతివంతులు కాలేరు ప్రియబిడ్డలారా. స్వనీతి పరులు ఎప్పటికీ దేవుని దృష్టికి నీతివంతులుగా కనపడారు. చూడు, వాక్యం చెప్తుంది, దేవుని దృష్టిలో మనుషుని నీతంతయు దేవుని దృష్టిలో మురికి గుడ్డవలే ఉంది. ఎవరైనా, నువ్వైనా వింటున్నా, నీవైనా బిడ్డలా, నేనైనా, నా దృష్టికి నీ దృష్టికి మనం చేసేవన్నీ మంచి నీతి పనులు, నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చెప్పుకుంటున్నా, పాటలు పాడుతున్నా, అందరినీ ప్రేమిస్తున్నా, చాలా దీనంగా జీవిస్తున్నా, నేను మంచిదాను, నీతివంతురాలను అని నేను అనుకుంటే సరిపోదు బిడ్డ. నీ దృష్టికి నువ్వు నీతివంతుడు అనుకున్నంత మాత్రాన అది కుదరదు. నీ నీతి అంతా దేవుని దృష్టికి ఎలా ఉంది? మురికి గుడ్డ, మురికి పేలిక. వాక్యం చెప్తుంది, ప్రతి ఒక్క మనుషుని యొక్క నీతి, తను అనుకున్న నీతి, ఆ స్వనీతి అంతా దేవుని దృష్టిలో మురికిగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము నీతిని ధరించుకోవాలని వాక్యం చెప్తుంది. పౌలు చెప్తున్నాడు, యెషయా గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి
స్వనీతిని ప్రకటించుకున్నటువంటి పరిచయుడు సుంకరి ప్రార్థన మనం విన్నాం కదా. ఆ పరిచయుడు తన సొంత నీతిని చెప్పుకుంటున్నాడు. నేను బాగా మంచివాడని ప్రభువా, నీ 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను దశమభాగం ఇస్తున్నాను, పేదలను కనికరిస్తున్నాను, విధవరాళ్ళ పట్ల న్యాయంగా ఉంటున్నాను, చాలా నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతాను, దేవుని మందిరానికి చక్కగా వస్తాను అని బాగా ప్రార్థన చేసుకుంటా అన్నాడు. ఆ సుంకరి వలె కాదు నేను. కానీ సుంకరి తను తాను తగ్గించును నీ వైపు కనులెత్తి చూసేదానికి కూడా నాకు యోగ్యత లేదని సుంకరి ప్రార్థించాడు. ఇప్పుడు దేవుని దృష్టికి సుంకరే నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు. పరిచయుడు నిజంగా వాడు చెప్పింది నిజమే, వాడు మంచి దానపరుడే, భక్తిపరుడే, న్యాయవంతుడే. కానీ తన్ను తాను మంచివాడు అనుకునేవాడు ఎప్పటికీ కూడా దేవుని దృష్టికి నీతివంతుడుగా కనిపించడు. స్వనీతి ఉన్నదేమో నీ బిడ్డ. ఇప్పుడు మనం వింటున్నాం కదా, చెప్తున్నా నేను కానీ వింటున్నా మీరు కానీ, మనలో స్వనీతి ఉండకూడదు. మనమే మన మంచితనం మనమే గొప్పగా అనుకోకుంటే అది మురికైపోతుంది బిడ్డ. కాబట్టి స్వనీతిమంతులు వారి యొక్క నీతి దేవునికి మోరికి గుడ్డగా కనిపిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తనకు అది మరణమునకు త్రోవతీయును అని కూడా చెప్పబడుతుంది. నీ ఎదుట నీకు ఇది నేను పోయే మార్గం సరైంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఎక్కడికి తీసుకొని పోతుంది? నువ్వు అనుకున్న మార్గము మరణానికి, నిత్య నరకానికి తీసుకుపోతుంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన ఆ హెచ్చరికలు లోగొనాలి, భయపడాలి. కాబట్టి అవిధేయత ఒక వ్యక్తిని ఏ విధంగా అపవిత్రతల్లోనికి నడిపిస్తుందో, ఈ అపవిత్రతలకు నడిపించేదంతా అవిధేయతనే. దేవుని మాట లేకుండా నీ మాటే నీది. అవిధేయత అనేది ప్రతి ఒక్కరిని అపవిత్రతలోనికి నడిపిస్తుందని వాక్యం చెప్తుంది. మనం విధేయత కలిగి ఉంటేనే, దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడే ఆ నీతి మార్గంలో మనం నడవగలుగుతాం. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కరు గమనించాలి ఈ మాటలు వింటున్న బిడ్డలారా. నీ యొక్క స్వనీతి నిన్ను భ్రష్టత్వానికి నడిపిస్తుందని, భ్రష్టు పట్టిస్తుంది నిన్ను. నువ్వు చెబుతున్న గొప్పలన్నీ కూడా నీకు భ్రష్టత్వాన్ని, అందరు కూడా భ్రష్టుడు బలు చెప్పుకుంటున్నాడు, ఎచ్చులు చెప్పుకుంటున్నాడు, ఎవరికి తెలీదు అని మనుషులే అంటారు, ఇంక దేవుడు. కాబట్టి మనము ఈ భ్రష్టత్వానికి నడిపిస్తుంది కాబట్టి నీ స్వనీతిని విడిచిపెట్టు. యేసుక్రీస్తులోనే మనకు, ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా విశ్వాసం ద్వారా పొందుకోగలుగుతాం. కాబట్టి శరీరమునకు ఆత్మకు కలిగిస్తూ సమస్త కల్మషము పోగొట్టుకోవడానికి తన్ను తాను శుద్ధుడు కాలేడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిగా చేసుకోవడం మనకందరికీ అవసరమై ఉన్నది ప్రియబిడ్డ. నీ అంతటా నువ్వు పోగొట్టుకోలేవు, నువ్వు శుద్ధుడి కాలేవు బిడ్డ. నీ స్వనీతితో నువ్వు పోగొట్టుకోలేవు. దేవుని భయముతో నీవు సంపూర్తిగా శుద్ధుడు కావడానికి, ఆ పరిశుద్ధ సంపూర్ణంగా పొందడానికి మనకు అవసరం. కాబట్టి మనలో దేవుని భయం ఉండాలి. మూడవది అహంకారపు ఆత్మ. ప్రియబిడ్డ, ఈ అహంకారపు ఆత్మ కన్నులను ఎత్తికిచ్చిన వారి తరమగలదు, వారి కన్ను రెప్పలు ఎంత పైకెత్తబడినవి. సామెతల గ్రంథం. గర్విష్ఠులైన వారు. కాబట్టి ప్రియబిడ్డల, దేవుని బిడ్డలకు ఈ యొక్క గర్వానికి అనుమతిస్తే, గర్వము మనలను ప్రాణం స్నేహితుల వలె అతని వెంటబడుతుందంట. ఈ గర్వం మనల్ని ఇడిచిపోద్దంట. కాబట్టి సమూల నాశనం చేసేంతవరకు విడిచిపెట్టదు ఈ గర్వం. నీలో గర్వం ఉందంటే ఆ గర్వం నిన్ను విడిచిపెట్టదు, నిన్ను నాశనానికి తీసుకుని పోయేంతవరకు. కాబట్టి ప్రియబిడ్డలారా, గర్విష్ఠులందరూ కూడా యెహోవాకు హేయులు, అసహ్యులు. గర్విష్ఠులు అంటే దేవునికి చాలా కోపం కదా. లూసిఫరు నువ్వు ఆ గర్వంతోనే కదా కింద పడిపోయింది, దేవుడు తుడిచివేసింది.
అందుకే మనం పాడుకుంటుంటాం, దయగల వారిపై దయ చూపించును, కఠినల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వం అనొచ్చును. కాబట్టి గర్వము ఉండే మనిషికి దేన్ని బట్టి మనం గర్వపడుతున్నామో, మన యొక్క జ్ఞానమును బట్టి, మనకు సంపదను బట్టి, ఉద్యోగమును బట్టి, హోదాను బట్టి, అధికారమును బట్టి, బలమును బట్టి, బలగమును బట్టి మనము గర్వపడుతుంటే ఆ గర్వం అనేది నీలో చూసినప్పుడు దేవుడు నిన్ను అసహించుకుంటాడు. కాబట్టి మనము గర్వంతో తమ జీవితాలను ఎంతోమంది అపవిత్రులు అయిపోతున్నారు ప్రియబిడ్డ, నిస్సహాయులుగా కనబడుతున్నారు. ఎవరుండరు వాళ్ళకి గర్వం ఉండే వాళ్ళకి, ఎవరు వారి దగ్గరికి రారు, వారికి సహాయంగా కూడా ఎవరు ఉండరు. కాబట్టి మనలను మనము తగ్గించుకోవాలి. గర్వం మనలో ఏ విషయంలో మనం గర్వపడుతున్నామో తెలుసుకోవాలి ప్రియబిడ్డ. గమనించు, నువ్వు ఏ విషయంలో గర్వంగా ఉండవో, నీ జ్ఞానమును బట్టో, నీ ఆరోగ్యమును బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, నీకున్న డబ్బును బట్టో, ఆ గర్వాన్ని పోగొట్టుకుంటే దేవుని దృష్టికి నువ్వు ఎంతో ప్రేమ గల ఇష్టమైన బిడ్డగా ఉంటావు. 4వది కీడు చేయ ఆత్మ. ఆ ఆత్మ కీడు చేసి ఏమంటుంది, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మిరుగున్నట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లు ఖడ్గం వంటి పళ్ళును, కత్తుల వంటి దోడలు గల వారి తరము గలదు. ఇప్పుడుండే తరం ఇదే, ఇలా క్రియ చేస్తున్నది ఆత్మ. కాబట్టి పరిశుద్ధ దేవుని చిత్తము, మరి ఎవడైనా కూడా మాట ఎందు తప్పని ఎడల అట్టివారు లోపంలోని వాడై తన సర్వశరీరమును స్వాధీనమందు ఉంచుకొని శక్తి గలవాడగునని చెప్పబడింది యాకోబు పత్రిక 3:2. మన మాట సత్యమై ఉండాలి. తప్పకుండా మాట తప్పని వారంగా ఉంటే నిజంగా మన శరీరాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. కొంతమంది ఆలోచన లేని వారై కఠినమైన మాటలు పడుస్తూ గాయపడుస్తూ ఆ హృదయాన్ని ఎంతోమందిని గాయపరిచి కీడుపరిచే మనుషులుగా ఉన్నారు. ఈనాడు రాజకీయవేత్తలేమి, కుటుంబాలలో ఏమి, సంఘాలేమి మాటల చేత పొడిచి కీడు చేస్తున్నారు. మాటల వలన ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ మాట నన్ను అన్నారని అవమానం పాలైపోతున్నారు, కురింగిపోతున్నారు, కొట్లాటలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రియ చేసే ఆత్మ దేశం మీద దేశం, నాయకులకు, అధికారులకు రెచ్చగొట్టే మాటలు చూసారా? వాళ్ళు చెప్పిన కఠినమైన రెచ్చగొట్టే మాటలు ఏమవుతుంది, వేల సంఖ్యలో మనుషులు మరణిస్తున్నారు. యుద్ధము నాశనమును తీసుకొని వచ్చింది. ఎందుకు? ఈ కఠినమైన దౌర్జన్యపూరితమైనటువంటి ఎదిరించే ఆ మాటలు, రెచ్చగొట్టే మాటలు, కఠినపరిచే మాటలు, గాయపరిచే మాటలు అధికమైపోయి ఈనాడు కీడు చేసే ఆత్మ ఆ మాటలతో రెచ్చగొట్టి ఇట్ట చేసి అట్ట చేసి కీడు జరిగిస్తున్నారు. అనేక రకాలుగా కీడులు జరుగుతున్నాయి ఈనాడు కదా. కుటుంబంలో నష్టాలు జరిగిస్తున్నాయి. కాబట్టి మన నోటికి మనం కళ్ళెం వేసుకోవాలి ప్రియబిడ్డ. మన యొక్క భక్తి నోటికి కళ్ళెం వేసుకోకపోతే మన భక్తి అంతా వ్యర్థమైపోతుంది, వేస్ట్ మనం. కాబట్టి నోటికి జాగ్రత్తగా, మన మాటలు మనకి సాక్ష్యం చూపిస్తాయి. కాబట్టి అది మనం ఎంతో ప్రేమైన మాటలు మాట్లాడే వారగా, సాక్షిగా మనం ఉండాలి. కాబట్టి సమయాన్ని మనం పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ సంఘమునకు మనము జ్ఞానం కలిగి నడుచుకోవాలి ప్రియబిడ్డలారా. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మరి అపాయకరమైన ఈ కాలంలో మనం ఉన్నాం. కాబట్టి మన మాటలు ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లుగా ప్రమాదకరంగా ఉండకుండా, ఉప్పు వేసి రుచిగా ఉన్నట్టుగా మనము ఆ మాటలు కలిగి ఉండాలని చెప్పి, కృపతో కూడిన మాటలు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క దయకు పాత్రులుగా ఉండాలంటే ఆయన దయ మనలో ఉండి మనం పంచిపెట్టే వారంగా ఉండాలి, దయను పంచిపెట్టే వారంగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క కృప, మరి ఆయన కృప చొప్పున మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజుల యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ప్రియబిడ్డల పైన వివరించబడినటువంటి ఈ వాక్యం భాగంలో, ఈ వాక్యం మూలంగా మనమందరిని కూడా హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, మన జీవితము, మన మార్గము పరిశీలించుకొని
మన యొక్క సమాజంలో, మన ఇంటిలో, మన దేశంలో ఇప్పుడు ఏ ఆత్మలు క్రియలు చేస్తున్నాయో ఈ వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి మరి దైవ విధేయత కలిగి, దేవుని యొక్క దైవ నీతి కలిగి, మనము స్వాతికమైన మనస్సు, తండ్రి కృపాసహితమైన మాటలు కలిగి ప్రభు రాకడకు సిద్ధమవుదాం గాక ప్రార్థన చేస్తున్నాం. శుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, దూతల గాన ప్రతిగానములు అందుకుంటూ శుద్ధుడు శుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతులు అందుకుంటున్న తండ్రి, ఈనాడు తరము ప్రభువా ఈ యొక్క కీడు కలిగించే ఆత్మల చేత నాయన ఈ యొక్క తరము ఎలా చెడిపోయి ఉన్నదో నువ్వు చూస్తున్నావు తండ్రి. నాయన ఎదిరించే ఆత్మ, స్వార్థపు ఆత్మ, గర్వపడే ఆత్మ ప్రభువా, విననొల్లని ఆత్మల చేత, కీడు కలిగించే ఆత్మల చేత ప్రపంచ దేశాలు, మనుషులు, కుటుంబాలు, సంఘాలన్నీ కూడా పీడింపబడుతున్నాయి ప్రభువా. నీ రాకడకు సూచనలు జరుగుతున్నాయి నాయన. కుటుంబంలో పరిశీలిస్తే ఇలాంటి క్రియలే జరుగుతున్నాయి నాయన. ప్రతి ఇంటలో, సంఘంలో, ప్రతి ఒక్క బిడ్డలో విధేయత కరువైంది, తగ్గింపు జీవితం లేదు. నీ మాట వినకుండా ఎదిరించే వారే తరం వచ్చేసింది ప్రభువా. గర్వపడే వారే తరం వచ్చేసింది నాయన. నీ దృష్టికి ప్రీతికరమైన బిడ్డలు నాయన నువ్వు సంచారం చేస్తున్నావు కనిపించాలని. ఇదిగో నాయన, నీ మాటలు విన్న బిడ్డలు తమలో తాము పరిశీలించుకొని, నేను నా స్వనీతితో బ్రతుకుతున్నాను, నా మాటలు మరి కృపతో కూడినయా, నా యొక్క ప్రవర్తన నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకు ప్రేమకు అర్పరిచే విధంగా ఉన్నదా, నేను గర్వంలో దేనిని బట్టి గర్వపడుతున్నానని పరిశోధన చేసుకుని బిడ్డలు మార్పు చెందుటకు నాయన వారిలోని ఈ ఆత్మ కార్యము జరిగించు. పరిశుద్ధ ఆత్మ ప్రేరణ చేత ఒప్పించి వారిని నీ పరిశుద్ధతలోనికి నడిపించు ప్రభువా. నీ రాకడకు సూచనలు మనుషులలో కనిపించినవి ఈరోజు ధ్యానించాము. ఇంకా ఎన్నో సూచనలు కూడా మేము చూస్తున్నాం. యుద్ధ సమాచారం జరుగుతున్నది, వరదలు, ఉప్పెనలు, అనుకోని అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రభువా. ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితులలో ప్రభువా నీ బిడ్డలు చెలించక, స్థిర మనసు కలిగి, నిశ్చలత కలిగి, తగ్గించుకొని నీ శరణుజొచ్చి నువ్వే గొప్ప దేవుడు అని గ్రహించుకొని నీలో మేము జీవిస్తూ మా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆత్మచేత నింపబడి అభిషేకముతో నీ సాక్షులుగా నడిపించుకొని నీకు మహిమకరంగా జీవింపచేయమని నాయన విన్న బిడ్డలను, సర్వమానవాళిని, ప్రార్థన ఛానల్ చేస్తున్న బిడ్డలను, వారికి కలిగిన ఆటంకములన్నిటినీ కూడా మీరే నాయన మా తరపున నీ ఆత్మచేత కార్యములు జరిగించి, శుభకరమైన కార్యములు జరిగించి మహిమఘనత ప్రభావమును మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.